ఆల్రైట్ మొత్తానికి కింగ్డమ్ అంటే టైటిల్ టీజర్ అంటే మనం టైటిల్ టీజర్ రివీల్స్ వాటికి రియాక్షన్ బట్ అఫీషియల్ టీజర్ అన్నారు ఏదో మ్యాటర్ అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం అనమాట. టైంకి రిలీజ్ చేశారు. ఇట్స్ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా పంచువాలిటీ మెయింటైన్ చేయండి, ఇలా బాగుండిద్ది. అలసట లేని భీకర యుద్ధం, అలలుగా పారే ఏరుల రక్తం, వలసపోయినా అలిసిపోయినా ఆగిపోనిది మహారణం. నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత బీభత్సం ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన నాయకుడి కోసం. అరే భలే ఉన్నాయి విజువల్స్ మాత్రం. ఇది అంటే మనకి వాటర్ది చాలా ఇష్టంలే. ఓకే, అంతేనా? ఇంకా ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. ఓకే, మే 30కి. ఓకే, రైట్. ఓకే, అంతేనా? మళ్ళీ లాస్ట్ డైలాగ్. ఓకే, అంతే. టైటిల్ టీజర్ అనేది పెట్టుంటే చాలా బాగుండేది. అంటే టీజర్ అంటే ఇది ఎలా ఉందంటే టైటిల్ ఆ వరల్డ్ ఏంటి పరిచయం చేస్తున్నాం అంటే మనకి ఎన్ని తెగలు ఉన్నాయి లైక్ సలార్లో, దేవరాలో అంటే ఇట్లా కూడా అంటే ఆ వరల్డ్ మొత్తం పరిచయం చేస్తూ హీరోని ఆ క్యారెక్టరైజేషన్ ఆ లుక్స్ అని రివీల్ చేశారు. టైటిల్ టీజర్ అనే బాగుంటుంది కదా, ఎందుకు మళ్ళీ అది మార్చేసి అఫీషియల్ టీజర్ అని పెట్టారు? ఇది టీజర్ ఫీలింగ్ రావట్లేదు. టైటిల్ టీజర్ ఇది పర్ఫెక్ట్ మ్యాన్. ఆ వరల్డ్ని పరిచయం చేస్తూ విజువల్స్, నాకు ఆ జైల్లో విజువల్స్ చాలా బాగున్నాయి. అంటే మనకి రైన్ ఇది చాలా ఇష్టం అనమాట. సినిమాటోగ్రఫీ కానీ విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఈక్వల్లీ గుడ్ ఉన్నాయి. నాకు మాత్రం పిచ్చి హ్యాపీగా ఉంది. లుక్ వైజ్గా ఏదైతే లీక్డ్ పిక్స్లో చూసినప్పుడు ఏదైతే ఆ ఫీలింగ్ వచ్చిందో గూస్ బంప్స్, బా ఇది కదా కావాల్సింది అని అఫీషియల్గా చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ చాలా. అంటే మనకి ఆ ఫ్రెష్ వైబ్ అనేది క్లియర్గా ఉందబ్బా. ఇదే కావాలి మూవీ చూసేటప్పుడు. ఎప్పుడు రొటీన్గా స్టోరీ వైజ్ కానీ లుక్స్ వైజ్గా కానీ అదే సినిమాకి ఉంటే ఏం పెద్దగా అనిపించదు. ఇలా మనకి అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ థియేటర్లో చూసేటప్పుడు మనకి ఒకసారి కాదు 2-3 టైమ్స్ కూడా వెళ్ళాలనిపించింది అనమాట. అండ్ చాలా ఉంది మ్యాటర్ అబ్బా అసలు. అందుకే ఓకే 2 పార్ట్స్కి వెళ్ళటంలో న్యాయంగానే ఉంది. అండ్ ఎన్నో తెగలు చూపిస్తూ సముద్రం దగ్గర మళ్ళీ ఆర్మీ జైల్లో అప్పు వెరీ బిగ్ స్టోరీ. ఓకే 2 పార్ట్స్కి వెళ్ళడం న్యాయంగానే ఉంది. అండ్ ఇంకా అనిరుద్ధ్ గారు అయితే దీనికి తగ్గట్టుగా ఇంట్రొడక్షన్కి ఆ వరల్డ్ ఎక్స్ప్లోర్ చేసిన దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అయితే ఇచ్చారు పర్ఫెక్ట్గానే. ఇంకా నాకు తెలిసి ఇంకా డైరెక్ట్గా 12 అప్పుడు కలవటే అనుకుంటా. అంటే ఇంక ఇన్ బిట్వీన్ ఇంకా ఎటువంటి కంటెంట్ రిలీజ్ చేయాలనుకుంటా. అంటే అఫీషియల్ టీజర్ అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేశారు కాబట్టి ఇన్ బిట్వీన్ మనకి ఇంకేదైనా కంటెంట్ రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. టీజర్ 2 అని పెట్టేసి ఒకటి రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో మన అంతే. అంటే దీనికి ఎటువంటి రేటింగ్స్ లేవు. బట్ ఇది టైటిల్ టీజర్ టైపే. ఇది టీజర్ అని చెప్పేసి నేనైతే ఇది టీజర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావట్లేదు. టైటిల్ టీజర్ ఈజ్ ది పర్ఫెక్ట్ వన్ మ్యాన్. సో అంతే. సో మరి మీకు అనిపించింది డాన్స్ కామెంట్ చేసేయండి. ఇంకా డైరెక్ట్గా ఇంకా తెలిసి ట్రైలర్ అనుకుంటా. లెట్స్ మీట్ ఇన్ ది ట్రైలర్. సో అంతే. అండ్ దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.